10 seconds 5 seconds వీడియో చూసి ఎస్ ఖచ్చితంగా నేను ఈ పర్సన్ నేను ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యి మరి సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి దరిపల్లి రాజశేఖర్ రెడ్డి గారు, లింగోజిగూడ కార్పొరేటర్ అండ్ జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్. కేసీఆర్ గారు మీకు దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కానీ సేమ్ టైం కేటీఆర్ గారు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి నీకు దమ్ము ఉంటే లగచర్లకు రా. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఆయన కాన్ఫిడెన్స్ కదా, నాది కాదు కదా, రమ్మని చెప్పు. లగిచర్ల పోయి రమ్మని చెప్పు. మేము మీరు వచ్చినంత మాత్రాన భయపెట్టడం కాదు. లగిచర్ల దాని రేవంత్ రెడ్డి గారి పేరు ఇట్లా స్టార్టింగ్ చేస్తుంటాడో లేదో ఆయన చెమటలు ఆడుతుంది. భయం లోపల ఉంది కాబట్టి దాన్ని ఏం చేయలేము. అరే మీకు ప్రజలు అధికారం ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు పాలించండి అంటే ఊకే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ గారు ఊకే రోజుకు 100 సార్లు కేసీఆర్ గారి పేరు దలుచుకుంది. రేవంత్ రెడ్డికి నిద్ర పట్టట్లేదా? మీకు ఇష్టం లేకపోతే నౌకరు వదిలిపెట్టి అంటున్నాం. మేము నౌకరు గురించి మాట్లాడుతున్నాం కానీ వేరే విషయం కాదు కదా. అది కేసీఆర్ గారు రావాలి, ఎందుకు రావద్దు? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడానికి 100% ఆయన రావాలి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతే రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ గారు రావాలనా? ఎవరి స్థాయి ఏంది అనేది, ఆయన స్థాయి ఎంత అని దాన్ని మాట్లాడుతున్నది స్టూపిడిటీ అంట. నేనైతే హైడ్రా పెట్టి పేద ప్రజలకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, కనీసం కట్టుబట్టలు కూడా తీసుకోకుండా, టైం ఇవ్వకుండా ఇల్లు కూడా కొడుతుంటే ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. ఒక ఇల్లు చూపించి అయితే నేను గులగొట్టింది, ఒక ఫ్యామిలీని తీసుకురా నా ముందరికి. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తుంది, పేదోళ్ళు ఎవరో ఇల్లు గులగొడితే నా ముందర ఫ్యామిలీ తీసుకురా. హైడ్రా అనే ఒక పేరుతోని చిన్నోళ్ళు కొడితే పెద్దోడు భయపడి మంచి కలెక్షన్ స్టార్ట్ చేస్తారు. ఈ రోజు ఒక బిల్డర్ ని కొడితేనే పైసలు వస్తాయి, ఇంకోటి కొడుతున్న పైసలు. ఆ స్థితిలో లేదు కాంగ్రెస్. దాటిపోయినా మేము చాలా ముందుకు వెళ్ళిపోయినాం. ఒక్క ధైర్యం ఉన్న మోగండి రమ్మని చెప్తున్నాను నేను. రాష్ట్రం ఎవరు ఎన్ని అన్నా నేను కూలగొట్టలేదు. మై ఛాలెంజ్. కానీ ఇప్పుడు మంచిగా ఉన్న ఎలాంటి ప్రాబ్లం లేని ప్లేస్ లో కడడానికి కూడా, కనీసం ఎలాంటి ప్రాబ్లం లేని ల్యాండ్ కొనడానికి కూడా ఎవరు ముందుకు రాక రియల్ ఎస్టేట్ మొత్తం దడైపోయింది. బిల్డర్లు సూసైడ్ చేసుకునే పొజిషన్ లోకి వచ్చింది కదా. అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అని మోడీ స్లోగన్ ఇచ్చి వచ్చింది. రియల్ ఎస్టేట్ కి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టడం అంటే కులగణన చేసిరా అని అంటారు. అదే కులగణనని మీ కాంగ్రెస్ టికెట్ మీద ఎమ్మెల్సీగా గెలిచిన తీర్మార్మలనే వ్యతిరేకిస్తుంది. మీరు చేసిన కులగణన కన్నా కేసీఆర్ గారు చేసిన కులగణనే 100 వాళ్ళు నయం. తగలబెట్టింది మీరు చేసిన సర్వేనే నిప్పు పెట్టి వచ్చి అమ్మ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇది ఒక సర్వేనా అని చెప్పి తగలబెట్టి అడవది. ఇప్పుడు ఓపిక లేదు. తీర్మార్ మల్లన్న అదే చింతపండు నవీన్కి ఓపుకుంటే తీర్మార్ మల్లన్న అని అనడానికి ఇష్టపడట్లేదు. తీర్మార్ మల్లన్న ఎందుకు ఆయన శాసనంలో నోటిఫై చేసుకోమని, గెజిట్లో తీసేయమని, గెజిట్లో రాసుకోమను. అప్పుడు చెప్తా ఆయన పేరు. నేను నోటిఫికేషన్ అయిన పేరు చింతపండు నవీన్. నేను చింతపండు నవీన్కి ఒకటే చెప్తున్నా నవీన్ ఒక్కటి గుర్తుపెట్టుకో నవీన్, అత్యుత్సాహం వద్దు దేనిపైన కూడా. అందరం అనుకుంటాం ఎవరికి వాళ్ళు హీరో అనుకుంటాం. రెడ్డిలు మొత్తం కలిసి ఆడుతున్న డ్రామా, మరి ముఖ్యంగా జానారెడ్డి గారు చేయించిన ఫేక్ సర్వే ఇది. రెడ్లకు ఫేవర్. మిస్టర్ నవీన్ ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆయన ముఖ్యమంత్రి అయితే ఎట్లా మంచి చేయాలో చూపిస్తా అంటుండ్రు. అది ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావా, ఎమ్మెల్సీ పోతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. పేరు వార్తలు కాగితం దించేసి ఆ ఒక్కరోజుగా కాగితం వల్ల చించిండి అని పేపర్లో పడుతుంది, టీవీలో పడుతుంది. దాని మీద ఎక్కువ టైం అవసరం లేదు. చిన్నోడు ఇంకా తొందరగా అంత పెద్దగా ఆలోచించే అవసరం లేదు. ఏలు పెట్టి వెళ్ళమని గురించినట్టే ఉందిగా మీ పరిస్థితి. టికెట్ ఇచ్చి భుజాన వేసుకొని ఏం లేదు. ప్రతి ఒక్కరికి గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీ.